ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జూలై 19 నుండి 25, 2026 సంవత్సరం వారంలో జరగబోయే అత్యంత ఖచ్చితమైన ఫలితాలను గ్రహాల వారీగా విశ్లేషించుకుందాం. ఈ వారంలో మీ రాశికి సప్తమ స్థానంలో ఉచ్చగురుడు రవితో కలిసి ఉండటం, తృతీయంలో శనిదేవుడు బలపడటం మీకు అద్భుతమైన యోగాన్ని ఇస్తున్నాయి. అదే సమయంలో ద్వితీయ రాహువు, షష్టమ వక్రి బుధుడు, అష్టమ కేతు శుక్రుల వల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నక్షత్రాల వారీగా ఇంపార్టెంట్ పాయింట్లతో సహా ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ఈ వారంలో చంద్రుని సంచారం గమనిస్తే చంద్రుడు కన్యా రాశి నుండి భాగ్యస్థానం నుండి వృశ్చిక రాశి లాభస్థానం వరకు ప్రయాణిస్తున్నాడు. అంటే 9, 10, 11 రాశుల మీదుగా చంద్ర సంచారం. వారంలో భాగ్యస్థాన చంద్రుని వల్ల ధార్మిక చింతన, శుభకార్య ప్రయత్నాలు వేగవంతం అవటం, వారం మధ్యలో రాజస్థానమైన తులార్లో చంద్రుడి సంచారం వలన ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు, వారం చివరిలో లాభస్థానమైన వృశ్చికంలోకి చంద్రుడి ప్రవేశం వల్ల ఆకస్మిక ధనలాభాలు, ఆగిపోయిన పనులు పూర్తవడాలు వీటి కారకత్వాలు ఇవి. అయితే ఏ గ్రహాల వల్ల ఏ ఫలితాలు ఉంటాయి అనేది, సప్తమ గురుడు ఉచ్చగురుడు రవి, తృతీయ శని ప్రభావం. సప్తమ స్థానంలో గురుగ్రహము ఉచ్చస్థితిలో ఉండి సూర్యునితో కలిసి ఉండటం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది. తృతీయ శని మీకు అపారమైన ధైర్యాన్ని, పట్టుదలను ఇస్తారు. కొత్త బాధ్యతలు చేపట్టడానికి ఇది సరైన సమయం. ఇక వ్యాపార పరంగా చూస్తే సప్తమ స్థానం వ్యాపారం, భాగస్వామ్యం, లైఫ్ పార్ట్నర్ ఇవన్నీ కూడా. నూతన భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించడానికి ఉచ్చ గురుడు అద్భుతంగా సహకరిస్తాడు. అయితే షష్టమ స్థానంలో వక్రీ బుధుడు ఉన్నందున వ్యాపార ఒప్పందాలు మరియు పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు నిబంధనలను క్షుణ్ణంగా చదవడం చాలా ముఖ్యం. ఎందుకంటే సప్తమ స్థానానికి 12వ స్థానంలో 6 వక్రించిన బుధుడు సంచారం అన్నమాట. అందుకని ఈ నష్టం జరగచ్చు అనేది ఉంది. కాబట్టి వ్యాపార ఒప్పందాలు, పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు నిబంధనలను క్షుణ్ణంగా చదవడం చాలా అవసరం. లేదంటే మోసపోయే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా షేర్ మార్కెట్, ద్వితీయ రాహువు, అష్టమ శుక్రుని ప్రభావం. ధనస్థానమైన ద్వితీయంలో రాహు ఉండటం వల్ల ఆదాయం బాగున్నప్పటికీ కూడా అనాలోచిత ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది ద్వితీయంలో రాహు ఉన్నప్పుడు. షేర్ మార్కెట్ రాహువు ద్వితీయంలో, శుక్రుడు అష్టమంలో కేతువుతో కలిసి ఉండటం వల్ల షేర్ మార్కెట్, ట్రేడింగ్ లేదా స్పెక్యులేషన్ రంగాల వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆకస్మిక నష్టాలు వచ్చే అవకాశం ఉన్నందున ట్రేడింగ్కు పూర్తిగా దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం, తీవ్రమైన అనారోగ్య సూచనలు, ప్రమాదాలు, యాక్సిడెంట్స్. అష్టమ కేతువు, శుక్రుడు, షష్టమ వక్రీ బుధుడు, 8వ ఇంట్లో కేతువుతో శుక్రుడు కలిసి ఉండటం మరియు 6వ ఇంట్లో వక్రించిన బుధుడు ఉండటం వల్ల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదు. ముఖ్యంగా కిడ్నీ, మూత్రపిండాలు లేదా గుప్త అవయవాల సమస్యలు, చర్మ సంబంధిత అలర్జీలు లేదా చర్మ సంబంధిత అలర్జీలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆల్రెడీ ఉన్నవారికి కొద్దిపాటి ఇబ్బందికరంగా మారచ్చు అనేది అంచనా. ఇవన్నీ గోచార అంచనాలు. యాక్సిడెంట్ సూచనలు. అష్టమ కేతువు సంచారం వల్ల వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. ప్రమాద సూచనలు కొద్దిగా ఉన్నందున రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే హైయర్ ఎడ్యుకేషను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మామూలు లోయర్ క్లాస్ ఎడ్యుకేషను. పంచమ కుజుడు వక్రీ బుధుని ప్రభావం ఎలా ఉంటుంది అంటే, 5వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల విద్యార్థుల్లో పోటీతత్వం, ఏదైనా సాధించాలనే పట్టుదల పెరుగుతాయి.
అయితే వక్రించిన బుధుని వల్ల కొన్నిసార్లు ఏకాగ్రత లోపించడం, ధ్యాస వేరేగా రావటం లేదా మతిమరుపు రావచ్చు. ఉన్నత విద్య వాళ్ళకి, హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి పోటీ పరీక్షల్లో అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం కష్టపడి చదివితే ఉచ్చ గురుని దృష్టి వల్ల ఖచ్చితమైన విజయాలే సాధిస్తారు అనేది కూడా స్పష్టంగా చెప్పవచ్చు. ఇక కుటుంబ బంధాలు మరియు వివాదాలు. సప్తమ ఉచ్చ గురుడు ప్లస్ ద్వితీయ రాహువు, సప్తమ ఉచ్చ గురుడు మరియు ద్వితీయ రాహువు. ఉచ్చగురుని వల్ల భార్యాభర్తల మధ్య బంధం బలోపేతం అవుతుంది. అయితే కుటుంబంలో సంతోషం ఉంటుంది. ద్వితీయంలో రాహువు వల్ల మీ మాట తీరు కరుకుగా మారే అవకాశం ఉంది. మీ కుటుంబంలో లేదా బంధువులతో అనవసర మాట పట్టింపులు, వాదనలు రాకుండా మౌనం వహించడం మంచిది. రాహువు కోపతాపాలను అదుపులో ఉంచుకునేలా చేయడు. ఉంచుకుంటే ఎలాంటి పెద్ద సమస్యలు రావు అనేది ముందు సూచన. కోర్టు కేసులు మరియు ప్రయాణాలు. తృతీయ శని, సప్తమ రవి బలం. శని మరియు సూర్యుల అనుకూలత వల్ల కోర్టు వ్యవహారాలు లేదా దీర్ఘకాలిక లీగల్ కేసులలో మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాలు. ఉద్యోగ నిమిత్తం చేసే ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ ప్రయాణాలకు ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఇక పేరెంట్స్ ఆరోగ్యం అయితే గనక ఎలాంటి తీవ్రమైన ఆందోళనలు అవసరం లేదు. వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. పాత అనారోగ్యాల నుండి కూడా కొంత కోలుకుంటారు అనేది పాత అనారోగ్యాలు ఉంటే అనేది సూచిస్తుంది. ఇక నక్షత్రాల వారీగా ముఖ్యమైన పాయింట్లు. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారికి సప్తమ రవి ఉచ్చ గురుల వల్ల సమాజంలో గౌరవం, పదవీ లాభం ఉంటుంది. ప్రభుత్వ పనులు సులభంగా పూర్తవుతాయి అని చెప్పచ్చు. శ్రవణ నక్షత్రం వారికి తృతీయ శని ప్రభావం వల్ల కెరీర్లో అద్భుతమైన ఎదుగుదల ఉంటుంది. అయితే ప్రయాణాల సమయంలో విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి. ధనిష్ట నక్షత్రం. పంచమ కుజుని వల్ల భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం తొందరపడకండి. ఇది సమగ్ర సమాచారం మకర రాశి వారికి. ఇక పరిహారాలు. మకర రాశి వారు ద్వితీయ రాహువు, అష్టమ కేతువు మరియు వక్రీ బుధుని ప్రతికూలతలను అధిగమించటానికి రాహుకేతు దోష నివారణకు ప్రతిరోజు ఉదయాన్నే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని జపించి వినాయకుడికి గరికి సమర్పించండి. బుధ వక్రత్వం వల్ల వచ్చే విద్యా వ్యాపార నష్టాలు తొలగడానికి బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అత్యంత శ్రేయస్కరం అని చెప్పటం. శనివారం నాడు శివాలయంలో నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించటం వల్ల తృతీయ శని మీకు అఖండ విజయాన్ని ప్రసాదిస్తాడు అనేది ఆశిద్దాం. ఇక చూశారు కదా మకర రాశి వారి జూలై 19 నుండి 25 వరకు వారఫలాలు. సప్తమ ఉచ్చ గురుడు మరియు తృతీయ శనిదేవుని అద్భుత బలం ఉన్న ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఖచ్చితమైన జ్యోతిష అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. సర్వే జనం సుఖినో భవంతు. జై శ్రీరామ్.